ఏం కారణం లేదు సెన్సార్ బోర్డు అని. మీరు వ్యూహంకు కూడా అనుమతి ఇచ్చారు, రాజధాని ఫైల్స్కి కూడా అనుమతి ఇచ్చారు. ఇప్పుడు సినిమా వాళ్ళు ఈ పాత్ర మమ్మల్నే పెట్టారు. ఉదాహరణకు ఈ రాజధాని ఫైల్స్లో ఒక హత్య అంటే గొడ్డలతో నరికి చంపటము, బాత్రూమ్ ఇవి పెట్టారు కాబట్టి అచ్చంగా మా మీదే దీన్ని ఆపాలి, అలాగే ఆ మాటలు కొడాలడానికి వర్తిస్తాయి కాబట్టి ఆపాలని వీళ్ళు కేసు వేశారు. ఆ లేళ్ళ అప్పిరెడ్డి సిమిలర్ కదా, ప్యాకేజీ స్టారు ఏదో పేరు పెట్టి పనన ఏదో దాని మీద వాళ్ళు కేసు వేశారు. కానీ అక్కడ వాళ్ళ పేరు పెట్టి ఖచ్చితంగా వాళ్ళ కథ బయోపిక్ తీస్తున్నామని ప్రకటిస్తే తప్ప, లేకపోతే సెన్సార్ బోర్డు కానీ కోర్టు కానీ వాటిని ఏమి ఆపే పరిస్థితి ఏమీ ఉండదు. అందుకని ఇప్పటికే ఈ సినిమా మీద ఇప్పుడు మీరు చూడండి, ఇందాక మీరు డైలాగ్ చెప్తున్నారు, ఈ సినిమా పబ్లిసిటీ కోసం తెలుగుదేశం కార్యకర్తలు ఎంతమంది అక్కడికి వెళ్ళి దాన్ని సోషల్ మీడియాలో పెట్టి, ఐ థింక్ వీఆర్ గోయింగ్ ఏ లిటిల్ అవుట్ ఆఫ్ ప్రపోర్షన్. వీటికి అంత లేదు సార్. నాకు చిన్న డౌట్, మిగతా రాష్ట్రాల్లో ఉందా అండి ఇది? లేదు, మనకు తమిళనాడుకు మనకు సినిమా కల్చర్ ఎక్కువైపోయింది కదా. మనకు సినిమా కల్చర్ ఇప్పుడు సినిమా వల్ల రాజకీయాల్లోకి తప్పేం కాదు, అది ఒక విధంగా మంచిదే. కానీ ఆ తర్వాత ఆ పొలిటికల్ టర్మ్స్ ప్రకారం వెళ్ళాలి. కానీ ఇది రాజకీయ పార్టీల యొక్క ఒక బలహీనతను కూడా సూచిస్తుంది. ఇప్పుడు అక్కడికి వచ్చే క్యాడరు, అక్కడికి వచ్చే ఉపన్యాసకులు, ఆ మాట్లాడే తీరు, అదంతా బేసిక్ థింగ్స్లోకి వెళ్ళటం అనవసరం. రేపు మనం వచ్చిన ఇవే కదా చేసేది. కాబట్టి ఈ కాలక్షేపం కయ్యాలు పై మాటలతో వీటిని పెంచుతున్నారు తప్ప ఇంకోటి కాదు. ఏదైనా కుర్చీ మడత పెట్టారు కదా, ఇప్పుడు వీళ్ళు కుర్చీ మడత పెట్టారు కాబట్టి వాళ్ళు ఇంకేదో మడత పెట్టాలి ఇంకా. సో ఇప్పుడైతే ఓటర్లకు మడత పెట్టే అవసరం లేదు, బటన్ నొక్కితే చాలు, ప్రభుత్వాలైనా కానీ ఓటర్లైనా కానీ. చూడాలి మరి ఇంకా. అసలు లోకేష్ గారే కుర్చీ మడత పెట్టి ఈ రకంగా అంటే మరి రియల్ పవర్ స్టారు టాప్ హీరో, మరి ఆయన డైలాగ్ వాడు ఎలా ఉంటుందో వీటి మీద? అంటే ఆయన అంటే 6 అడుగుల బుల్లెట్ కదా, ఆ లెక్క వేరు. ఇప్పుడు అదే కదా, నేను పొద్దున వస్తూ వార్త చూసి అనుకుంటున్నా, సింహం అతను ఎవరో పాపం దురదృష్టవంతుడు లేకపోతే అమాయకుడో తెలీదో సింహాన్ని భూమిలోకి వెళ్ళి సవాల్ చేశాడు. అతను సెల్ఫీ తీసుకోవడానికి చాలా బాధేస్తుంది కదా అట్లాంటివి. మరి సెక్యూరిటీ ఎందుకు లేదు తెలియదు, కానీ సింహం నిద్రపోతుంది కదా అని జూలు పట్టుకొని చేయకూడదు రోయ్ అనేది ఒక డైలాగ్ ఉంటుంది కదా. ఇట్లాంటివే ఇప్పుడు అవతలి వాళ్ళని మొన్న కూడా అనుకున్నాం, మన ప్రత్యర్థులను తక్కువ అంచనా వేయటం అనేది ఎవరికి వీళ్ళకైనా వాళ్ళకైనా అదేం మంచిది కాదు. బట్ దట్ ఈస్ హ్యాపెనింగ్. ప్రత్యర్థులను పుల్లల కింద తీసేయటం అన్నది వైసీపీ వాళ్ళు చేస్తున్నారు, టీడీపీ జనసేన వాళ్ళు కూడా చేస్తున్నారు. అంతా అయిపోయింది, ఇంకా మేము గెలవడానికి సిద్ధంగా ఉన్నాం, ఇంకా మీరు అదిగో కుర్చీ మడత పెట్టడమే తరువాయి అని. వాళ్ళేమో మేము కుర్చీలో గట్టిగా ఉండి కుర్చీ మీద కూర్చొని చొక్కా మడత పెడుతున్నాడు ఆయన. సో దట్ ఈస్ ది స్టేట్ ఆఫ్ అఫైర్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అనుకోవాలి. సరే, ఈ అంశం ఎలా నడుస్తుంటే మరొక వైపు జనసేన నిన్న ఇప్పుడు చంద్రబాబు కూడా కుర్చీ మడత పెట్టడం గురించి చెప్పారు కదా, పవన్ కూడా చెప్పినట్టున్నారు. నిన్న అక్కడ ఏమైంది, వాస్తవంగా విధ్వంసం అనే పుస్తక ఆవిష్కరణ చేశారు. మన మిత్రుడే కదా ఆల్పాటి సురేష్, ఛానల్స్లో అన్నింటిలో పనిచేసేవాళ్ళు. ఐ థింక్ కొంతకాలం దీంతో కూడా ఉన్నారు. సురేష్ గారు అది అలపాటి సురేష్ కుమార్ ఆల్పాటి, ఆయన చేశారు. చేసిన తర్వాత అక్కడ మాట్లాడారు. అక్కడ 2-3 విశేషాలు ఉన్నాయి, అవి మాత్రం మీకు చెప్తా. ఒకటి, సిపిఐ రామకృష్ణ వేదిక మీద ఉన్నాడు. అక్కడ పురంధేశ్వరి ఉండాల్సిన చోట సిపిఐ రామకృష్ణ కనపడడం కొంచెం ఆశ్చర్యం కలిగిస్తుంది వాస్తవంగా. నిన్ననే సురవరం సుధాకర్ రెడ్డి గారు, ఆ పార్టీ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి, చాలా సీనియర్ నాయకుడు, ఆయన కర్నూలులో మాట్లాడుతూ ఈ పార్టీలు కలవటము, బీజేపీతో వెళ్ళటం, వీటి మీద విమర్శ చేశారు. నారాయణ సరే రోజు చేస్తూనే ఉన్నారు. ఆయన మాటలకు పురంధేశ్వరి నిన్న కౌంటర్ కూడా ఇచ్చారు, ఏది ఎందుకు కలవకూడదు, కలిస్తే తప్పేముందని. కానీ ఈ సమయంలో రామకృష్ణ, ఆయన కూడా మంచి మిత్రుడే, ఆ వేదిక మీద ఆయన చెప్తున్నారు, చంద్రబాబు నాయుడు మనసులో ఉన్నా కానీ మా కేసు చూడడం లేదు అంటున్నాడు. అంటే చంద్రబాబు నాయుడు ఇటుకేసి చూడడం లేదనేది స్పష్టమే. ఆయన చూడకపోయినా రామకృష్ణ గారు అటు చూస్తున్నారే, నాకు అది కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించింది వాస్తవంగా. వామపక్షాలు బీజేపీతో పొత్తు అవి ఇవి అన్న తర్వాత కుదరదు, చంద్రబాబుతో ఎవరు వెళ్ళినా కుదరదు. కాబట్టి వైసీపీ టీడీపీ వద్దనుకున్నాక రామకృష్ణ